నోటి నిండా నవ్వుంది నవ్వుంది, మా నాలుక పైన పాటుంది పాటుంది, మా నాలుక పైన పాటుంది పాటుంది, మా పెదవులలో ప్రహర్షముంది, మా పెదవులలో ప్రహర్షముంది. ఆనందగానం సంతోష గీతం గుండెల్లో పొంగుచున్నది, ఆనందగానం సంతోష గీతం గుండెల్లో పొంగుచున్నది. వస్త్రాలతో వచ్చు ఆనందము కొత్తలోనే మాత్రముండును, వస్త్రాలతో వచ్చు ఆనందము కొత్తలోనే మాత్రముండును. యేసయ్య మాకిచ్చిన సంతోషం వస్త్రాలు నా కొలువైన ఉండును, యేసయ్య మాకిచ్చిన సంతోషం వస్త్రాలు నా కొలువైన ఉండును. ఆనందగానం సంతోష గీతం గుండెలో పొంగుచున్నది, ఆనందగానం సంతోష గీతం గుండెల్లో పొంగుచున్నది. ఆహారముతో వచ్చు ఆనందము చిన్న కొద్దిసేపే ఉండును, ఆహారముతో వచ్చు ఆనందము చిన్న కొద్దిసేపే ఉండును. యేసయ్య మాకిచ్చిన సంతోషం ఆహారమున్న కొలువైన ఉండును, యేసయ్య మాకిచ్చిన సంతోషం ఆహారమున్న కొలువైన ఉండును. ఆనందగానం సంతోష గీతం గుండెల్లో పొంగుచున్నది, ఆనందగానం సంతోష గీతం గుండెల్లో పొంగుచున్నది. సంపదలతో వచ్చు ఆనందము ఉన్న రోజులోనే ఉండును, సంపదలతో వచ్చు ఆనందము ఉన్న రోజులోనే ఉండును. యేసయ్య మాకిచ్చిన సంతోషం సంపదలు ఉన్న కొరతైన ఉండును, యేసయ్య మాకిచ్చిన సంతోషం సంపదలు ఉన్న కొరతైన ఉండును. ఆనందగానం సంతోష గీతం గుండెల్లో పొంగుచున్నది, ఆనందగానం సంతోష గీతం గుండెల్లో పొంగుచున్నది. మా నోటి నిండా నవ్వుంది నవ్వుంది, మా నోటి నిండా నవ్వుంది నవ్వుంది, మా నాలుక పైన పాటుంది పాటుంది, మా నాలుక పైన పాటుంది పాటుంది, మా పెదవులలో ప్రహర్షముంది, మా పెదవులలో ప్రహర్షముంది. ఆనందగానం సంతోష గీతం గుండెల్లో పొంగుచున్నది, ఆనందగానం సంతోష గీతం గుండెల్లో పొంగుచున్నది. ప్రభునామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు నామున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రతి ఆదివారం ఈ విధంగా దేవుని ఆరాధించుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ఆయనకు వందనాలు తెలియపరుస్తున్నాం. మరి దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ఈ కీర్తన గ్రంథ ధ్యానాన్ని మనం ప్రతి ఆదివారం ధ్యానం చేసుకుంటున్నాం. మరి పోయిన వారం మిస్ అయింది కొంత రికార్డింగ్ విషయం. మళ్ళా తిరిగి ఈ వారం అదే భాగాన్ని ధ్యానం చేసుకోవడానికి దేవుడు సహాయపడుతున్నాడు. మరి ఈరోజు మన వాక్య భాగానికి కంటిన్యూగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం, ఏ వచనాన్ని కూడా విడిచిపెట్టకుండా. మరి ఈరోజు
126వ కీర్తన మొదటి 6 వచనాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో. ఈ 126వ కీర్తన మొదటి 6 వచనాలు చదువుకొని మన ఆరాధనకు సహాయకరంగా దాన్ని ధ్యానం చేసుకొని ప్రభువును స్తుతించుకున్నాం. చూడండి, 126వ కీర్తన మొదటి నుండి 6 వచనాలు. 6 వచనాలని ఈ భాగంలో చదువుకున్నాం. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా స్థిర నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె నుంటిమి. మన నోటి నిండా నవ్వుండేది, మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండేది. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనుడు చెప్పుకునేది. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మావారిని రప్పించును. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవువాడు సంతోష గానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని ధ్యానం చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు వంచండి, కళ్ళు మూసుకోండి. కళ్ళు వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడా, జీవాధిపతి, ప్రేమగల తండ్రి, దయగల రాజా, కనికరా సంపన్నుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. జగత్తునందరి సమస్తాన్ని నిర్మించిన సృష్టికర్త, ప్రాణనాథ, రక్షకుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అపాత్రుడు, అయోగ్యులు, పనికి మాలిన చెరలాంటి మమ్మలను బయటికి తీసుకొచ్చావు, నీకు వందనాలు. దావీదు గారు సెలవిచ్చిన విధంగా ప్రభా, ఆయన జీవిత అనుభవంలో నుండి ఎన్నో విషయాలు మా దృష్టికి తీసుకొస్తున్నాం. దాన్ని బట్టి నీకు వందనాలు. గత వారం అంతా కాపాడావు, మరొక వారంలోనికి మమ్మల్ని ప్రవేశింపజేశావు తండ్రి. మరి 2024 సంవత్సరం జూలై నెల మొదటి వారం 7వ తారీఖులో మమ్మల్ని ప్రవేశింపజేసి మిమ్మల్ని ఆరాధించుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును స్తుతిస్తారో, ప్రార్థిస్తారు, వారి మధ్య ఉంటానని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతారని మీరు ప్రమాణం ఇచ్చారు, వాగ్దానం చేశారు. దేవానికి మీరు మాటను తప్పని దేవుడు, మడమ తిప్పని గొప్ప దేవుడు. ఆయన లోకరక్షకుడు, పాప పరిహారకుడు. ఆయన ఒక్కడవే దేవుడిగా ఉండి మమ్మల్ని పరిపాలిస్తున్న ప్రభువానికి వందనాలు. సమయాన్ని చేతికి అప్పగించుకుంటున్నాం. ప్రతి ఆదివారం మేము ఈ విధంగా కూడుకునే భాగ్యం ఇచ్చావు, నీకు వందనాలు తండ్రి. నేను నన్ను నీ బిడ్డగా నిలబెట్టుకుంటున్నావు, నీకు స్తోత్రాలు. నేను ఎన్నిక లేని పరికమాలను దౌర్భాగ్యం, అర్హత లేని నాకు ఇంత గొప్ప భాగ్యం ఇచ్చావు. అయినాదును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రత్యేకంగా తండ్రి, ఈ సమయంలో నీ పాదాలు పెట్టుకుని మిమ్మల్ని ప్రార్థించుకునే భాగ్యం ఇచ్చావు, నీకు స్తోత్రాలు. అయినా ఈ వారం మీరు మా దృష్టికి తీసుకొచ్చిన వాక్య భాగాన్ని పడుతున్నాం. ఈ స్థిరసారి బరువు చేసుకొని మీ ఆత్మీయమైన శ్రేష్టమైన తలంపు మీరు మాకు దయచేయండి. మిమ్మల్ని ఎలా ఆరాధించాలో, మీరు ఏమై ఉన్నారు, మీ శక్తి ఏంటో, మీ గొప్పతనం ఏంటో మాకు బయటపరచండి. అయినా మిమ్మల్ని మా మనసారా మిమ్మల్ని స్తుతించడానికి, మా మనసారా మిమ్మల్ని ఆరాధించుకోవడానికి, యథార్థంగా నీతిగా జీవించడానికి మాకు కావాల్సిన హెచ్చరికలు ఇచ్చి మమ్మల్ని బలపరచండి. యేసుక్రీస్తు మహిమ కలిగిన ప్రార్థించడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగంలో భక్తుడైన దావీదు గారు యాత్ర కీర్తన అనే మాట రాసించాడు. ఈ 126వ కీర్తన యాత్ర కీర్తన అని భక్తుడు రాశాడు. అయితే భక్తుడు దేన్ని ఉద్దేశించి రాశాడంటే, ఇశ్రాయేలీలు సియోనుకు తిరిగి వచ్చిన తర్వాత, దేవుడు వారిని విడిపించిన తర్వాత వారు అనుభవించిన సంతోషం, వారు అనుభవించిన ఆనందం, దేవుడు చేసిన మేలు, దేవుని యొక్క గొప్పతనం గురించి వ్రాస్తూ దేవుణ్ణి ఎలా స్తుతించాలి, దేవుణ్ణి ఎలా ఆరాధించాలన్న విషయాన్ని ఈ భాగంలో తెలియపరిచాడు. ఈ కీర్తనలో చెర అని చెప్పబడింది. ఇశ్రాయేలు ప్రజలు చెరకు అప్పగించబడ్డారు. ఒక దుర్మార్గుల చేతికి అప్పగించబడి చితికిపోయారు. అలాంటి సమయంలో దేవుడు వారికి తోడుగా ఉండి ఆ చెరలో నుండి
ప్రజలను బయటికి తీసుకొచ్చాడు. ఆ చెర నుండి, ఆ జైలు నుండి, ఆ యొక్క పరిస్థితుల్లో నుండి దేవుడు వారిని విడిపించినందుకు వారు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ వాళ్ళు ఆనందభరితులైపోయారు. అందుకే 2వ వచనం అంటాడు, మనము కలకనిన వారి వలె నుంటివి, మన నోటి నిండా నవ్వుండేను. వాళ్ళకు ఇలాగ దేవుడు మేలు చేసినందువల్ల వాళ్ళు సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. కష్టము, శ్రమ, శోధన, బాధ ఉన్నప్పుడు మనసుకు శాంతి ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, ఆనందం ఉండదు. కానీ ఒక గొప్ప మేలు జరిగినప్పుడు, ఒక గొప్ప ఆశ్చర్యకార్యం జరిగినప్పుడు ఆ ఆ ఆ సంతోషమే వేరు, ఆ ఆనందమే వేరు, ఆ నవ్వే వేరుగా ఉంది. మనం ఎన్ని ఇచ్చినా మనసులో, హృదయంలో సంతోషం లేకపోతే ఏమి ఉండదు. కాబట్టి ఆ సంతోషాన్ని పట్టలేక వాళ్ళు ఏం చేశారు? నవ్వుతున్నారు, నాలుకతో దేవుణ్ణి గానం చేస్తున్నారు అంటూ అన్నారు. అంత మాత్రమే కాదు, అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్ని జనులు కూడా చెప్పారు. దేవుడు అన్ని జనుల ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయాలి. అన్ని జనులు చెప్పుకునేటట్లుగా దేవుడు వారి పక్షంగా, ఇశ్రాయేలు ప్రజల పక్షంగా మేలు చేశాడు. ఆ సందర్భాన్ని గుర్తు చేస్తూ భక్తుడు ఈ 6 వచనాలు 126వ కీర్తనలో తెలియపరిచాడు. కానీ ఈ భాగానికి కట్టుబడి ఉంది. ఇందులో 5 తలంపులు, 5 విషయాలు మనం నేర్చుకోబోతున్నాం ఈరోజు. ఎన్ని విషయాలు? 5 విషయాలు. ఇందులో 6 వచనాలు ఉన్నాయి. కానీ 6 వచనాల్లో దేవుణ్ణి ఆరాధించడానికి కావలసిన 5 విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, ఇప్పుడు రండి. మొదటి వచనంలో ఏమన్నాడు? సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు అన్నాడు. ఎప్పుడు రాశాడు ఈ కీర్తన అంటే, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు. దేవుడు ఇశ్రాయేలీయులను చెరలో నుండి బయటికి తీసుకొచ్చాడు. అప్పుడు ఈ కీర్తన రాయబడింది, అప్పుడు ఈ కీర్తన చెప్పబడింది. భక్తుడు తన నోటి ద్వారా ఈ గొప్ప కార్యాలు రాశాడు. చూడండి, చెరలో ఉన్న ఇశ్రాయేలీయులను దేవుడు విడిపించాడు. ప్రతి మానవుడు కూడా దేవుని సన్నిధికి రావడానికి, దేవుని ఆరాధించుకోవడానికి, ప్రతి ఆదివారం దేవుని మందిరానికి రావడానికి కారణం ఏంటంటే, ప్రతి మనిషి ఇశ్రాయేలీయులను ఎలా దేవుడు విడిపించాడో అలాగే తన ప్రజలైన వారిని అందరినీ కూడా దేవుడు విడిపించాడు. ఆ విడిపించిన విధానాన్ని బట్టి భక్తులు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. అలాగే మనం కూడా దేవుడు మనల్ని విడిపించిన విధానాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి గణపరచాలి. చూడండి, కొన్ని వచనాలు నేను జ్ఞాపకం చేస్తాను. కీర్తనలు 53వ కీర్తన 6వ వచనం చూడండి. 53వ కీర్తన 6వ వచనం. సియోనులో నుండి ఇశ్రాయేలీయులకు రక్షణ కలుగును గాక. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. విడిపించబడిన వారు, చెరలో నుండి బయటకు వచ్చినటువంటి వారికి ఉండే సంతోషం వేరుగా ఉంటుంది. జైల్లో పెడితే ఎలా ఉంటుంది? ఎంతో దుఃఖము, బాధ, వ్యసనము, ఎందుకు ఇలా చేశాను, ఎందుకు ఇలా పరిస్థితి అని ఆ వ్యక్తి కుమిలిపోతారు, కృంగిపోతారు, నలిగిపోతారు. కానీ ఆ చెర నుండి బయటకు వచ్చిన తర్వాత ఆ సంతోషమే వేరుగా ఉంటుంది. అలాగే మనలను కూడా దేవుడు కృంగిపోయే వాళ్ళు, నలిగిపోయే వాళ్ళు, కృషించిపోయే మనలను దేవుడు ఏం చేశాడు? చెరలో నుండి బయటికి తీసుకొచ్చాడు. ఇశ్రాయేలుని ఏం చేశాడు దేవుడు? సియోనులో నుండి ఇశ్రాయేలీయులకు రక్షణ కలుగును గాక. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. హర్షించడం, సంతోషించడం ఎన్ని పర్యాయ పదాలు. కాబట్టి ఇశ్రాయేలీయులు సంతోషించి ఆనందపడ్డారు. 85వ కీర్తన మొదటి వచనం అంటాడు చూడండి. 85వ కీర్తన స్టాండ్ అవుట్ కావాలి ప్రభుత్వం అయితే. 85వ కీర్తన మొదటి వచనం అంటాడు, యెహోవా నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపించి ఉన్నావు, చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. అది ఇశ్రాయేలు ప్రజలు ఏమయ్యారు? చెరకెళ్ళిపోయారు, చెరకు బానిసలయ్యి
కృంగిపోయి నలిగిపోయి నశించిపోవాల్సిన చనిపోవాల్సిన వ్యక్తులను దేవుడు ఏం చేశాడంటే వెనకకు మళ్ళా తిరిగి తీసుకొచ్చాడు. అలాగే మానవులమైన మనలను కూడా దేవుడు వెనక్కి తీసుకొచ్చాడు. ఎక్కడ ఈ శర ఏంటి అంటే ఈ శర అనేది ఒక పాపం. పాపం అనే శర. శర అంటే ఇంకా ఏంటిదంటే శాపం. శాపం అనే శర. పాపానికి శాపానికి నరకానికి వెళ్ళే మనలను దేవుడు అక్కడి నుంచి బయటికి చెర నుండి విడిపించాడు. అందును బట్టి ఇశ్రాయేలీయులు ఏం చేశారు? దేవుణ్ణి స్తుతిస్తున్నారు. చూడండి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించునని చెప్పబడి ఉన్నది. భక్తుడు ఎఫెసీ పత్రిక వ్రాస్తూ పౌలు గారు అంటున్నారు, అందుచేత అంటే దేవుడు మనల్ని విడిపించినందుచేత ఏం జరిగిందో చూడండి. ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని చెరను చెరగా పట్టుకొని పోవడం అంటే ఏంటి అని గత వారం మనం చెప్పుకున్నాం. చెరను చెరగా పట్టుకొని పోవడం అంటే చెప్పాను కదా, కప్పు ఉంది ఒక చోట. ఈ కప్పను చూసింది పాము, ఎక్కడో వచ్చింది, పరుగులు వచ్చి స్పీడ్ గా వచ్చి కప్పను పట్టుకుంది. ఏంటిది? పాము వచ్చి కప్పను పట్టుకుంది. ఈ కప్ప పాము నోట్లో ఇరుక్కుపోయింది. ఇరుక్కుపోయిన కప్పను ఏం చేయాలి? విడిపించాలంటే ఎవరి వల్ల అవుతుంది? ఎవరి వల్ల కాదు. కానీ పైన ఎక్కడో చూసింది చెట్టు మీద ఒక రద్ద, అక్కడే వచ్చి వాలిపోయింది, కిందకు వచ్చేసింది. ఆ కప్పను పట్టుకున్న పామును తన్నిన తన్నుకు పాము నోట్లో నుండి కప్ప కింద పడిపోయింది. పామును ఎత్తుకొని వెళ్ళిపోయింది. ఏది? గద్ద. దేవుడు కూడా అలాగే సాతాను యొక్క నోట్లో ఇరుక్కుపోయిన మనలను, పాపపు బంధకాల్లో ఉన్న మనలను యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి కరుదించి మనలను ఆ యొక్క సాతాను బంధకాల్లో నుండి, సైతాను నోట్లో నుండి, వారి విషపు కోరల్లో నుండి దేవుడు మనలను బయటికి తప్పించేసి కప్ప తప్పించుకుంది, పాము బలి. అలాగే యేసుక్రీస్తు ప్రభు మన కోసం ఈ విధంగా చెరను చెరగా పట్టి ఇంకా చెర అనేది లేనే లేదు అన్న విషయాన్ని తెలుసుకుంది. కాబట్టి దేవుడు ఇశ్రాయేలుని ఏ విధంగా విడిపించాడు, దేవుడు మనల్ని కూడా ఎక్కడి నుంచి విడిపించాడు? పాపము నుండి విడిపించాడు, శాపము నుండి విడిపించాడు, నరకము నుండి, ఉగ్రత నుండి విడిపించాడు, మరణము నుండి దేవుడు మనలను చెరను చెరగా తీసుకొని వెళ్ళిపోయాడు. కాబట్టి మనం దేవుడు ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చూడండి, త్వరగా చూసుకున్నాం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. 3వ అధ్యాయం 20వ వచనం అంటాడు చూడండి, 19వ వచనం. ఆ కాలమున నిన్ను హింస పెట్టిన వారిని అందరినీ నేను శిక్షించను, కుంటుచూ నడుచు వారిని నేను రక్షించును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ ఏ దేశంలోనూ వారు అవమానం నొందిరో అక్కడ నెల్లా నేను వారికి ఖ్యాతిని, మంచి పేరును కలుగజేయును. భక్తుడు అంటున్నాడు, ఆ కాలమున, ఏ కాలమున? దేవుని యొక్క ఉగ్రత కాలము, మంచి కాలము, దేవుడు తప్పించిన కాలము. ఏం జరుగుద్ది అంటే, నిన్ను హింస పెట్టిన వారిని అందరినీ ఏం చేస్తాను? శిక్షిస్తాను. మనల్ని ఎవరైతే హింస పెడతారో వాళ్ళందరికీ దేవుడు శిక్ష విధిస్తాడు. అంత మాత్రమే కాదు, కింద ఏమన్నాడు? వారు గొప్ప కుంటుచూ నడుచు వారిని నేను రక్షిస్తున్నాను, చెదరగొట్టబడిన వారిని సమకూరుస్తాను. ఎవరైతే కుంటుచూ నడుస్తారో వాళ్ళను దేవుడు ఏం చేస్తాడు? రక్షిస్తాడు. కుంటుచూ నడవడం అంటే శరీరంగా కాదు, ఆత్మీయకరంగా ఎవరైతే పడిపోతుంటారో, లేస్తుంటారో అలాంటి వారిని దేవుడే ఆ విధంగా సహాయం చేసేవాడు. చివరిలో అంటాడు, చెదరగొట్టబడిన వారిని సమకూరుస్తాను. ఏ ఏ దేశంలో వారు అవమానం నొందిరో అక్కడ అంతా నేను వారికి ఖ్యాతిని, మంచి పేరిస్తాను. దేవుడు ఏం చేస్తాడు? ఖ్యాతిని,
మంచి పేరును దేవుడు తెచ్చేస్తాడు. ఎక్కడైతే మనం అవమానం పాలయ్యాం, ఎక్కడైతే సిగ్గుపాలయ్యాం, ఎక్కడైతే నరకానికి గురైపోయాం, ఆ పరిస్థితులన్నింటిలో నుండి దేవుడు తప్పిస్తాడు. దేవుడు సహాయము చేస్తాడు. చివరికి ఒక మాట చూపిస్తాను. ఆ కాలంలో మీరు చూచుచుండగా నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తర్వాత మిమ్మల్ని నడిపించు. చెర నుండి విడిపించడమే కాదు, ఆయన మిమ్మల్ని నడిపిస్తున్నాడు. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును రప్పించాను. ఇదే యెహోవా, ఇదే దేవుని మాట అంటున్నాడు. ఇదే నా మాట అంటున్నాడు దేవుడు. ఇదిగో నేను మిమ్మల్ని తప్పించడమే కాదు, మిమ్మల్ని నడిపిస్తాను, మీకు మంచి పేరు ఇస్తాను, మీకు సహాయము చేస్తాను. ఇంత ధైర్యం ఇచ్చి ఇంత ఆదరించే వాళ్ళు ఈ లోకంలో ఎవరు లేనే లేదు, మన యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ఒకటి, ఆయన మనల్ని చెర నుండి విడిపించాడు. రెండవ వచనం ఏమన్నాడు చూడండి, 126వ కీర్తన 2వ వచనం. మనము కల కనిన వారి వలె నుంటిమి అన్నాడు. మనం ఎలాగున్నాం? కల కన్నోళ్ళలాగున్నాం. అంటే అర్థం ఏంటంటే ఇది నిజమా కళ అన్నట్లుగా దేవుడు ఆశ్చర్య కార్యాన్ని జరిగించాడు. అంత ఆశ్చర్యంగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు కొన్నిసార్లు కొన్ని మేలు జరిగినప్పుడు ఇది నిజమేనా అన్నట్లుగా కొన్ని కార్యాలు అద్భుతంగా, దేవుని కార్యాలు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు. కాబట్టి దేవుడిని పిలాతు భార్య కూడా కలకన్నది. ఏం కలకండి? యేసు ప్రభువును పట్టుకొని కొరడాలకు కొట్టినట్లుగా, శిక్షించినట్లుగా, హింసించినట్లుగా కలగని భర్తకు వర్తమానము పంపించింది. ఆ నీతిమంతుని జోలికి మీరు వెళ్ళొద్దు, ఆయన గురించి నేను కలలో మిక్కిలి బాధపడుతున్నాను. కాబట్టి కలలాగా దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు. యేసుక్రీస్తు ప్రభు నీ పాపముల కోసం, నా పాపముల కోసం ఆయన శిలువ శ్రమలు అనుభవించాడు. ఆయన శ్రమలు, శిక్షను అనుభవించాడు. మనకు రావాల్సిన శిక్షను ఆయన భరించాడు. మనకు రావాల్సిన అవమానాన్ని ఆయన భరించాడు. మనకు రావాల్సిన నరకాన్ని ఆయన తీసివేసి మనకు విడుదల దయచేశాడు. అందుని బట్టి ఏమన్నాడు చూడండి, మన నోటి నిండా నవ్వు ఉండేను, మన నాలుక ఆనందగానముతో నిండిగెండెను. కాబట్టి దేవుణ్ణి ఏం చేయాలి? నోటితో స్తుతించాలి. కొంతమంది దేవుణ్ణి స్తుతించరు. దేవుడు ఎంత మేలు చేసిన దేవుణ్ణి స్తుతించాలి. కాబట్టి మనం నోటితో దేవుణ్ణి స్తుతించాలి. ఇంకా ఏమన్నాడు? నాలుకతో యెహోవాను, మన నాలుక ఆనంద గానంతో నిండి ఉండాలి అన్నాడు. నోరు, నాలుక, ఇంకా ఇంకా పెదవులు. పెదవులు ఎక్కడుంది? పెదవులు. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందము గానంతో నిండి అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసిన జనులు చెప్పుకుని. కాబట్టి నోటితో దేవుణ్ణి 145వ కీర్తన చూడండి ఒక మాట. 145వ కీర్తన 21వ వచనం. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురు గాక. నిత్యము సన్నుతించుదురు గాక. నిత్యము దేవుణ్ణి స్తుతించు. అనుదినము నేను నిన్ను స్తుతించుతున్నాను, నిత్యము నీ నామమును స్తుతించును. 3వ వచనం అంటాడు, యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు, ఆయన మహత్యము గ్రహింప శక్యము. ఆయన గొప్పతనాన్ని మనం గ్రహించలేము, వర్ణించలేము, ఆయన ప్రేమను వివరించలేము, ఆయన కృపను హద్దులు పెట్టి కొలవలేము. అలాంటి గొప్ప కార్యాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు మన పక్షంగా. కాబట్టి అందుని బట్టి నోటితో దేవుణ్ణి ఘనపరచాలి. అందుకే 3వ వచనం అంటాడు, 126 3వ వచనం ఏమంటాడు? యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. యెహోవా ఏం చేశాడు? గొప్ప కార్యాలు చేశాడు. ఏం కార్యాలు? ఆ కార్యాలు 106వ కీర్తన 21వ వచనం. 106వ కీర్తన 21వ వచనం అంటాడు, ఐగుప్తిలో గొప్ప కార్యములను హాము దేశములో ఆశ్చర్య కార్యములను. 22వ వచనం, ఎర్ర సముద్రమునంత భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి
మరిచిపోయారు. ఇశ్రాయేలీయులకు దేవుడు ఎన్నో మేలు చేసి ఎర్ర సముద్రం దాటించిండు, గొప్ప గొప్ప అద్భుతాలు చేసిండు, ఆము దేశంలో ఆశ్చర్య కార్యాలు చేసిండు, ఐగుప్తు దేశంలో ఆశ్చర్య కార్యాలు చేసి అన్ని ఆశ్చర్య కార్యాలు చేసి ఐగుప్తిలో నుండి ఇశ్రాయేలీయులను విడిపిస్తే ఇశ్రాయేల్ ప్రజలు ఏమైపోయారు? మర్చిపోయారు. అలాగే మనలో కూడా చాలా మంది దేవుడు చేసిన మేలు మర్చిపోతున్నారు. దేవునికి కృతజ్ఞత చెల్లించాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి గణపరచాలి. మన నోటితో, మన హృదయంతో, మన మనసుతో ప్రభువును స్తుతించి గణపరచాలి, ఆరాధన చేయాలి. ఇంకా చూడండి 110వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 21వ వచనం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 20వ వచనం. 10:20 వచనం. ఇక్కడ ఏమంటాడు చూడండి. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమును ప్రమాణము చేయాలి. 21వ వచనం. ఆయనే నీకు కీర్తనీయుడు, నీవు కనులార చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు అది. నీవు కనులార చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. ఆయన మన దేవుడు, మనకు రక్షకుడు, మన పాపానికి పరిహారకుడు, మనలను చెర నుంచి విడిపించిన. అందును బట్టి ఏం చేయాలి అంటే దేవుణ్ణి స్తుతించి ఆరాధన. చాలా వచనాలు 1 సమూయేలు పత్రిక 1 సమూయేలు గ్రంథం 12:24. 1 సమూయేలు గ్రంథం 12:24. 12:24 ఏమంది? ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయన సేవించుట అవసరము అంటున్నాడు. ఏం చేయాలంట మనము? ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేసినో అవి తలంచుకోవాలి. కొంతమంది మర్చిపోతారు, ఆయన చేసిన కార్యాలు మర్చిపోతారు. చేసినప్పుడే అంటారు దేవుడు నాకు మేలు చేస్తున్నారు. చేసిన కొన్ని సంవత్సరాలకు, కొన్ని రోజులకు మర్చిపోతారు. మనం ఎప్పటికీ మరవని. అందుకన్నాడు 103వ కీర్తనలో అన్నాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకున్నాడు. ఇశ్రాయేలీయులు మర్చిపోయారు, కానీ మనం ఎప్పటికీ మరవకు. తలుసుకోవాలి. ఇంకా ఏం చేయాలి? నిష్కపటంగా ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, పూర్ణ హృదయంతో ఆయన్ను సేవించాలి, మనస్ఫూర్తిగా సేవించాలి. అప్పుడు దేవుడు మన పక్షంగా స్తుతుల పైన ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ సమయంలో మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, 1, దేవుడు శర నుంచి మనలను. 2, ఇది కళా నిజం అన్నట్లుగా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. 3వది, నోటితో దేవుణ్ణి. 4వది, యెహోవా మన కొరకు గొప్ప కార్యాలను చేశాడు. అవి ఎప్పటికీ మర్చిపోకూడదు, తలంచుకోవాలి, భయభక్తులు కలిగి ఉండాలి, నిష్కపటంగా దేవుణ్ణి ఆరాధించాలి. అందుకే దేవుడు అన్నాడు, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యమతోనూ పైన రాసుకుంటారు, కానీ హృదయం అది పులిపీఠం దగ్గర రాసుకుంటారు, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యమతోనూ ఆరాధించాలి. కానీ యథార్థంగా ఉండేవాళ్ళు ఎంతమంది అని మన హృదయమే మన మీద దోషారోపణ. 5వది లాస్ట్ లో చూసుకొని ముగించుకుంది. 5-6 వచనాలు. 5-6 వచనాలు. 126వ కీర్తన 5-6 వచనాలు. కన్నీళ్లు విడుచు విత్తువారు సంతోష గానముతో పంట వస్తారు. కన్నీళ్లు విడుచు విత్తువారు. కన్నీళ్లు విడవడం అంటే అర్థం ఏంటి అంటే, దేవుణ్ణి స్తుతించు, దేవుణ్ణి ప్రార్థించు, కన్నీటితో దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థించు, దుఃఖంతో, కష్టంతో, శ్రమతో ప్రార్థన చేయడం. అంత మాత్రమే కాదు, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోయుచు, పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ పోవారు ఏం చేశాడు? సంతోషంతో పనులు మోసుకొని వస్తారు. కాబట్టి చెర నుండి ప్రవాహంగా రప్పించాడు. సంతోషంతో దేవుని పనిని చేయాలి. దేవుని బిడ్డలకు సేవ చేయడం అంటే చాలా కష్టం. ఎన్నో అవమానాలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. అన్నిటిని తట్టుకొని దేవుని మీద ఆధారపడి పనిచేయాలి.
యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు చూడండి. 41:18. 41 యెషయా గ్రంథం 41:18. జనులు చూచి ఆ, యెహోవా హస్తము ఆ, ఈ కార్యము చేసిననియు ఆ, ఇశ్రాయేలీలు ఆ. పరిశుద్ధ దేవుడు పరిశుద్ధ దేవుడు దీన్ని కలుగజేసినని తెలుసుకొని మనస్కరించి స్పష్టంగా గ్రహించినట్టు చెట్లు లేని మెట్ల మీద నేను నదులను పారజేసి లోయల మధ్యను ఊటలను ఉవక చేసి అరణ్యమును నీటి మడుగులుగాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను ఆయనకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? ఎండిన నేల మీద నీటి బుగ్గలు రప్పిస్తారు. ఎండిన నేలను నీటి బుగ్గలుగా చేస్తారు. అరణ్యాన్ని నీటి మడుగులుగా నీళ్లు ఒలికిపోయి ఒక చోట గుంతగా ఉన్నప్పుడు ఏంది ఇక్కడ మడుగు అంటాం? మడుగు అంటే నీళ్లు వచ్చి నిలబడిపోయినాయి అని అర్థం. నీళ్లు లేని చోట దేవుడు నీళ్లు ఉండేటట్టుగా చేయడు. లేనిది ఉన్నట్లుగా చేయడు. ఉన్నది లేనట్లుగా చేయడు. దేవుడు కార్యాలు అంత గొప్ప. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం దేవుడిని ఆరాధించుకోవడానికి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మొదటిది దేవుడు చెర నుండి దేవుడు మనలను ఎలా విడిపించాడు? ఆయన మానవుడిగా వచ్చాడు, రక్షకుడిగా వచ్చాడు. గొప్ప దేవుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, జాలిపరుడు, సహాయం చేసే రక్షకుడు. ఆయన తగ్గించుకొని దీనిగా రిక్తిని ఈ లోకానికి అందించాడు. మన పాప దోషాలను ఆయన కల్వరి శిలువలో శిక్షణ అందించాడు. మనకు రావాల్సిన శిక్షను తప్పించి వేశాడు. చెరను చెరగా ఎత్తుకెళ్ళిపోయాడు. కప్పొచ్చి పాము నోట్లో ఉన్నట్టుగా మనం సాతాను కబంధ హస్తాల్లో ఉంటే యేసు ప్రభు గద్దలాగా వచ్చాయన మనలను కనుకొని, అంటే గద్దను యేసు ప్రభుతో పోల్చట్లేదు కానీ ఉదాహరణ చెప్తున్న విషయాన్ని. యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? చెరను చెరగా సాతాను శిక్షలో ఉండాల్సిన మనలను దేవుడు తప్పించేశాడు. అందుని బట్టి దేవుణ్ణి నోటితో స్తుతించారు, నాలుగుతో కీర్తనలు ప్రభువును ఘనంగా దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన ఆరాధించి స్తుతించి సేవించడం వల్ల దేవుడు మన ద్వారా మహిమ, దేవుడు అలాంటి మనకు అనుగ్రహించాడు. ప్రార్థన చేసుకోండి. ప్రార్థన. మహాగణుడా, జీవాధిపతి, ప్రేమగల తల్లి, దయగల దేవ, ఈ కార్యాలు ఎన్ని అద్భుత కార్యాలు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు, అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. 126 కీర్తన దావీదు యాత్ర కీర్తన మా దృష్టికి తీసుకొచ్చారు. యాత్ర కీర్తనలు ఇశ్రాయేలు ఎలాంటి పరిస్థితిలో ఉంటే మీరు విడిపించారు స్పష్టంగా నేర్పించారు. అవును ప్రభు, మమ్మల్ని విడిపించే దేవుడు, తప్పించే దేవుడు, నడిపించే దేవుడు, సహాయం చేసే దేవుడు, ఆదరించే దేవుడు, పోషించే దేవుడు, బలపరిచే దేవుడు మాత్రం. నరకం నుండి, పాప శిక్ష నుండి, నేను ఉగ్రత నుండి, తల్లి మరణము నుండి మమ్మల్ని తప్పించిన గొప్పది. చెరగా తీసుకెళ్ళిపోయాడు. చెరలో నుండి మమ్మల్ని బయటికి తీసుకొచ్చాడు. అందుని బట్టి మనస్ఫూర్తిగా నేను అయితే మేము మరిచిపోకూడదు. అది కలుసుకోవాలి, భయభక్తులు కలగాలి. ప్రభావ మీ మీద ఆధారపడి మీ పాదాలు పట్టుకొని మిమ్మల్ని స్తుతించి నేను కనపరచాలి. మా నోటితో, మా పెదవులతో, మా హృదయంతో మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆరాధించాలని మీరు కోరుకుంటున్నాం. మీరు సృష్టికర్త, నిజమైన దేవుడు, రక్షకుడు, పాప పరిహారకుడు. మా పాప దోషముల నిమిత్తం ఆ కల్వరి శిలువలో బలైన గొప్ప దేవ, మీకు వందనాలు చెల్లించుకుంటాం. మిమ్మల్ని పోలినా మీకు సాటి అయిన వారు ఈ లోకంలో ఎవరు లేరు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకాన్ని కరుదించి మా పాపాల నుండి మమ్మల్ని తప్పించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటాం. నీకు అవకాశం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి.